దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వాయుగుండం గండం గడిచినట్టుగానే మనకు కనిపిస్తూ ఉంది. మనం ప్రధానంగా చూసుకుంటే కనుక వారం రోజులుగా అల్పపీడనంగా, తీవ్ర అల్పపీడనంగా, తర్వాత వాయుగుండంగా మారిన ఈ వాయుగుండం నిన్న అర్ధరాత్రి నుంచి కూడా క్రమంగా బలహీనపడుతూ చెన్నైకి 430 కిలోమీటర్లు, అలాగే విశాఖపట్నానికి 450 కిలోమీటర్ల దూరంలో సముద్రంలోనే తీరం వైపు కదులుతూ వస్తుంది. ఈ నేపథ్యంలో మొత్తం తీర ప్రాంతం అంతా కూడా చాలా కుదురుగా కనపడుతూ ఉంది. నిన్న చాలా ఎగసిపడిన రాకాశాలలో ఇప్పుడు చాలా స్థిమితపడినట్టుగా కనపడుతుంది. శాంతించినట్టుగా, సముద్రం శాంతించినట్టుగా మనకి ఇక్కడ కనపడుతూ ఉంది. మరోవైపు చూసుకోవచ్చు, ప్రస్తుతం బంగాళాఖాతంలో ఇంకా కొనసాగుతున్న ఈ అల్పపీడనం ఏదైతే ఉందో దీని ప్రభావంతో తీర ప్రాంత జిల్లాల్లో అక్కడక్కడ చెదురుమదురు జల్లులు, అలాగే ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే ఈ అల్పపీడనం పూర్తిగా బలహీన పడే క్రమంలో అంటే మంగళవారం నుంచి బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. మరోవైపు చూసుకుంటే కనుక ఈ వారం రోజుల పాటు తడిసి ముద్దైన ఈ తీర ప్రాంత జిల్లాల్లోనే జనం కావచ్చు, అలాగే ఎస్పెషల్లీ రైతులు మాత్రం ఇప్పుడిప్పుడే తేరుకుంటూ ఉన్నారు. సో మొత్తం మీద చూసుకుంటే కనుక ఈ వారం రోజుల పాటు కురిసిన వర్షాలకి అటు మన్యం జిల్లాలు కావచ్చు, ఇటు ఉభయ గోదావరి, ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాల్లో అంతా కూడా రైతులు పూర్తిగా నష్టపోయినట్టుగా కనపడుతుంది. ప్రస్తుతం వారి పంటను వాళ్ళు ఆరబెట్టిన దృశ్యాలు మనకి ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తున్నాయి. అయితే ఒక మోడల్ ప్రకారం ఈ నెలాఖరులోగా మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో మరో వాయుగుండం లేకపోతే మరో అల్పపీడనంతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలికే అవకాశాలు మాత్రం మనకు కనిపిస్తున్నాయి. విశాఖ బీచ్ నుంచి కెమెరామెన్ అజయ్ వర్మ, ఆర్టీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.